చెంచురామయ్య, అనుకోకుండా మా అమ్మాయి పెళ్లి కుదిరింది. గుట్ట మీద గుళ్ళో పెళ్లి. నువ్వు తప్పకుండా వచ్చి అక్షింతలు వేయాలి. చేలో కలుపు గొట్ల కింద పెరిగిపోయింది. పెళ్లికే రానా కలిపేదీనా? అబ్బా ఊరికే రాక్కర్లేదు లేవయ్యా. పెళ్లికి వచ్చి మా బావ కూతురు తల మీద అక్షంతలు వేస్తే 50 రూపాయలు ఇస్తామయ్యా. ఏంటేంటేంటే అత్యంతలు ఎత్తి 50 రూపాయలు ఇస్తున్నారా? అవును బాబు, భోజనం కూడా పెడతాం. ఓట్లకు డబ్బులు వేయడం చూశాను. పెద్ద పెద్ద నాయకుల మీటింగులకు జనాన్ని లారీలో తోలికే డబ్బులు ఇయడం చూశాను. ఇప్పుడు అత్యంతలు ఎత్తి కూడా డబ్బులు ఎత్తన్నారన్నమాట. నీ అవ్వ ఈ కలికాలంలో ఇంకేం చూస్తానా? ఇంకేం చూస్తావో మాకు తెలియదు కానీ మా బావ కూతురు పెళ్లికి వచ్చి అక్షంతలు వేయవయ్యా. మీలో కొంతమందికి నేను తండ్రిని ఎదిరిస్తున్న ఆడపిల్ల కనిపించొచ్చు, కానీ నా ఆశయాన్ని అర్థం చేసుకోండి. ఆదర్శం అనేది 4 గోడల మధ్య, 4 మనుషుల మధ్య కేవలం చప్పట్లు కొట్టించుకునే ప్రక్రియ కాదు. మీ అందరి ఆమోదమే దానికి ప్రాణం. పాతపడిన సాంప్రదాయాన్ని పాతి పెట్టండి. ఆదర్శ వివాహాలకు పునాది వేయండి. బాబు, మా ఇంట్లో నా కొడుకు, నా పిల్లం, నేను ఉన్నాం అనుకోండి, ముగ్గురికి 350 ఇస్తారా? తప్పకుండా ఇస్తాం. మొత్తం అందరు రండి. అత్యంతలు మీరు ఇస్తారా లేక మేము తెచ్చుకోవాలా? అక్షంతలు కూడా మేము ఇస్తాం కానీ అనుకోకండి బాబు, సోమనం దాకా ఉండిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారా? నాయనలారా, రాజకీయంలో ఓటు అమ్ముకుంటే 5 ఏళ్ల పాటు అసమర్థుడి పరిపాలన వస్తుంది. కానీ ఆదర్శానికి వేయాల్సిన మీ ఓటు సంప్రదాయానికి అమ్ముకుంటే జాతి మనుగడే 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఆలోచించండి. మీరు, మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే ఆదర్శ వివాహాలే మంచివని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ దేశాన్ని, స్త్రీని పట్టి పీడిస్తున్న ఈ వరకట్న సమస్యకు 100 ఏళ్లు నిండాయని చెప్పండి. ఏమిటి నువ్వు తెచ్చిన సంబంధం కాదని నీ కూతురు దిక్కుమాల సంబంధం చేసుకుంటోందా? అవును. ఆ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? అక్కడే ఎందులో పెట్టి చాక. నువ్వెలాగైనా నోరుగలదాని వదిన. నువ్వు వచ్చి పెళ్లి దగ్గర నుంచుంటే మాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. ఇదిగో, మా సీతాపతి నీకు ఇవ్వాల్సిన 20,000 నేనిచ్చేస్తా. అది సరే ఇస్తావు గాని ఏదో మన పిల్ల సాంప్రదాయంగాని సంబంధం చేసుకుంటూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నేను వస్తా పదా. ఇదిగో నేను ఒక్కదానే కాదు, మన పేట ఆడాలందరినీ తీసుకొస్తాను. ధైర్యంగా పదా పదా. ఇల్లు తిరిగి అక్షంతరేమని అడిగి పెద్ద మనుషులు నవ్వులు పాలు చేసావు కదయ్యా. నవ్వులు పాలేంటండి, నష్టం కూడాను. ఇన్నాళ్ళు పెళ్ళంటే బాజా భజంత్రులు, బంతి భోజనాలు, లాంఛనాలు, కట్నాలంటూ ఇల్లంతా గొల్ల చేసుకునేవాడు. ఇవాళ అక్షంతలు కూడా డబ్బులు ఇస్తామంటూ కొత్త పెట్టక నెత్తిన పెట్టాడు. నీ కూతురికి నువ్వు తెచ్చిన సంబంధం నచ్చినప్పుడు తను కోరుకున్న వాడికి ఇచ్చేయచ్చుగా. సరేనయ్యా, దాని ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ ఈ ఆదర్శం జబ్బు ఇంతటితో ఆగిపోతే రేపు నీ కూతురు మరో కులం వాడిని చేసుకుంటానంటుంది. నీ కొడుకు పని విషయం చేసుకుంటానంట. ఈ జాడ్యం ఒక్కొక్కరికి సోకి ఊరంతా పాడైపోతుంది. కలరాలాగా అందరి బాగు కోసమే నేను ఈ పని చేశాను. ఇప్పటికైనా మా బావను అర్థం చేసుకుని ఒప్పుకోండి అయ్యా. అవునయ్యా, ఆలోచిస్తే నీలకంఠం గారు చేసిందే చాలా మంచి పని అనిపిస్తోంది. సరే, ఊరు పాడైపోవడం మనకు మాత్రం ఇష్టమా? పదండి పదండి పదండి. చూడండి బాబు, కడుపు నిండా తిని పెళ్లి కొట్టి అత్యంత వేయాలి. చూడండి. ఏడిశారు 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 బాబు, ఏడిశారు ఏడిశారు. అదేమిటండి, శుభవాని పెళ్లి భోజనం చేస్తుంటే ఏడిచారు అంటాడు అత్యంత వేయవలసిన వాళ్ళు. వాడి భాషలో ఏడిచారు అంటే వేడిచ్చారు అని అర్థం. దిగండి అల్లుడు గారు, దిగండి. నమస్కారం అండి. వీరంతా ఎవరు బాబు? వీళ్ళంతా నా క్లాస్మేట్స్. రండి క్లాస్మేట్స్ గారు, రండి బాబు. గాడిద కొడక ఆపు. నా ఫుడ్ తిని నా డబ్బు తీసుకుని నన్నే దెబ్బ తీసే పాట పడతావా? ప్రాణం తీస్తాను, జాగ్రత్త. గ్రామ పెద్దలారా, కళకళ్ళాడుతూ కళ్యాణ మండపం మీకు ఇక్కడ కనిపిస్తున్నా నా కళ్ళ నిండా మాత్రం నీళ్లే ఉన్నాయి. ఎందుకని? ఈ రోజున అనాదిగా వస్తున్న ఆచారాలకి, సాంప్రదాయాలకి, కుర్రకారు కోరుకుంటున్న ఆశయాలకి, ఆదర్శాలకి మధ్య యుద్ధం జరగబోతోంది గనక ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. నేను ఆ ఆచారాన్ని పాటించే ఈ ఆనందని పెళ్లి కొడుకుగా నిశ్చయించాను. కానీ నా కూతురు కాదు పొమ్మంటోంది. ఆ పందిట్లో మరో కుర్రాడితో పెళ్లికి సిద్ధమవుతోంది. నేను తెచ్చిన కుర్రాడికి అందం లేదా, అంతస్తు లేదా,
ఐశ్వర్యం లేదా, చదువు లేదా, పోని గుణం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ అది భరించిన కుర్రాడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు, పోని గుణమన్నా ఉందా అంటే నన్నే మోసం చేసి 25,000 పట్టుకుపోయాడు ఈ ప్రబుద్ధుడు. కనీసం మా కులం వాడు కూడా కాదు. ఇలా కులం లేని, గుణం లేని అతన్నే చేసుకోమంటారో, నేను నిర్ణయించిన ఈ సకల గుణాభిరాముని చేసుకోమంటారో మీరే తేల్చాలి. నమస్కారం నమస్కారం. మాకు కావాల్సిన నమస్కారం కాదు, సాంప్రదాయం అట్నే, అట్నే. ఇక ఇందులో తెలుసుకోవాల్సిందేమీ లేదండి. గ్రామ పెద్దలంగా కట్టుబాటు తప్పకుండా ఉండాలంటే నీలకంఠం గారు అమ్మాయి వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధమే చేసుకుని తీరాల్సిందని మేము ఆజ్ఞాత్రం. ఏమైనా మాట్లాడమే అంతే. ఆదర్శం ఏమైనా కూడెడుతుందా? లేవండి. అంతే. ఇంకేముంది, పెద్దలు దీవించారు, చూస్తారేం పంతులు గారు? వాయించండి బ్యాండ్ పైన. పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలము సంప్రదాయబద్ధులైన మహానుభావులందరికీ నమస్కారం పెట్టుకుంటున్నావా? కాదు, చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నాను. మమ్మల్ని చెప్పులతో కొడతావా? పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. చూస్తారేంటి? ఆదర్శం కూడు పెట్టదని గగ్గోలు పెడుతున్న పెద్ద మనుషుల్లారా, మీరు నమ్ముకున్న సంప్రదాయం మీకు గెడ్డైనా పెడుతోంది. పెరిగే వయసుని, ఎదిగే సమాజాన్ని ఎవరు ఆపలేరు. నడుస్తున్న కాలాన్ని నరక నేర్చుకుంటున్న అభ్యుదయాన్ని ఆపటం మీ ఎవరి తరమూ కాదు. పవిత్రంగా జరగవలసిన పెళ్లి పెట్టుబడులు, లాంఛనాలు అనే అనాచారాలతో కుళ్ళిపోయి కొందరి చావులకు దారితీసిన వాస్తవం మీకు తెలీదా? ఊరు బయట ఉప్పు చేపల్ని కొన్నట్టు, మార్కెట్లో కూరగాయల్ని కొన్నట్టు, పదవుల కోసం ఎమ్మెల్యేల్ని కొన్నట్టు, పందిట్లో పెళ్లి కొడుకుల్ని కొంటున్న ఈ నీచ నికృష్ట సాంఘిక స్తవ్యస్త జీవితంలో మార్పు కోరటం మేం చేసిన తప్ప. కట్నం ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యానికి రామయ్య కూతురు ఈ ఊళ్ళోనే అగ్నికి ఆహుతైపోయింది. అలాంటి నికృష్టపు చావలిక ఉండకూడదని మేం కోరుకోవటం తప్ప. ముట్టి 500 ముట్టలేదని పెళ్లి కొడుకు పెళ్లి పీటల మించి లేచిపోయినప్పుడు నా పెళ్ళం గుండాగి చచ్చిపోతే దాన్ని మీ కళ్ళదిటే కదా బూడి చేశాను. జ్ఞాపకం లేదా? అప్పుడే ఆ కథను కంచికి పంపించేశాను అన్నమాట. సాంప్రదాయానికి చేకొట్టిన పెద్దల్లారా మాట్లాడరే. సాంప్రదాయ వివాహానికి అక్షింతలు వేయడానికి 50 రూపాయలు పుచ్చుకుని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్న మీకు నన్ను శాసించే అధికారం ఉందా? మానవత్వాన్ని కొనేయడానికి చూసిన మీకు నన్ను నిలవేసే హక్కుందా? దేవుడి ముందే మాయ చేసి మోసంగా బలవంత పెళ్లి చేయడానికి ప్రయత్నించే మీకు నన్ను ఆపగలిగే నైతిక బలం ఉందా? ఆడపిల్లల కన్నీళ్లు, నిర్భాగ్యుల ఆవేదనలు, మధ్యతరగతి మనుషుల ఆక్రందనలు నిత్యం వింటున్నా చెల్లించక సాంప్రదాయాన్ని మూర్ఖంగా సమర్థిస్తున్న ఈ సమాజం పురోగమిస్తుందా, తిరోగమిస్తుందా? చెప్పండి. చెప్పలేరు. పోనీ నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. నన్ను ఒక హంతకుని పెళ్లి చేసుకోమంటారా? నాన్న, సకల గుణాభిరాముడని నమ్ముతున్నావే ఆనందు తన మొదటి భార్యని ఘోరంగా హత్య చేశాడు. అబద్ధం కాదు, నిజం. నీలకంఠ గారు 4 లక్షల రూపాయల కట్నం ముట్టగానే తన మొదటి భార్యను చంపేశానని వాడే నాతో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కట్నం కోసం మీ అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఓరి నీ కడుపుడక, నిన్న పెళ్ళని చంపేశావా? మళ్ళీ సిగ్గు లేకుండా రెండో పెళ్లి తయారయ్యే భాషను పట్టుకుని మోట్లు వచ్చుకోవడం మోట్లో. అయ్యా పెద్ద మనుషులు, అదేమిటి ఆదర్శం ఆదర్శం? ఆదర్శం ఆదర్శం పెళ్లి పంతులు, నోర్మై. ఆగండి. పెద్ద మనుషులని పెత్తనం ఇస్తే ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. జ్యోతి, మర్యాదగా వచ్చి పీటల మీద కూర్చోకపోతే ఆ సాంబశివరావుని, నిన్ను బలపరుస్తున్న వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను. చెప్పు. ఒరే బాబు, ఆగరా ఆగరా ఆగరా, నీ పెళ్లి నేను చేస్తా. ఆగరా నాయన. ఏమో పిల్ల, నీకేమైనా పిచ్చి అంటే? కుర్రాడు ఎర్రగా బుర్రగా బంగిన పెళ్లి మామిడి పండులో ఉన్నాడు. పైగా నీ బాబేమో కొన్నంత కట్టం ఎత్తానంటున్నాడు. చేసుకోవడానికి రాగమా? నీ చెయ్యి, నీ పెళ్లి నేను చేస్తాను. చెయ్యి. బాబు, నీ కొడిసి సాంప్రదాయం కూలిపోతోంది. ఆదర్శవర్తిల్లాలి.
అమ్మో ఇక్కడ చేతిలో రాయి. సాంబశివరావు, పచ్చని పందిట్లో లక్షణంగా జరగాల్సిన నా కూతురు పెళ్లి నీ మూలంగానే బదారు పాలైంది. నిన్ను చంపి మీకు మీ ఆదర్శానికి సమాధి కట్టేస్తాను. నా కూతురు చేసిన తప్పు ఇంకే ఆడపిల్ల చేయకుండా చేస్తాను. నీలకంఠం ఇవాళ నేను చూస్తాను. వద్దు, ఆ మూర్ఖుడిని చంపి మీరు తప్పు చేయొద్దు బాబు. ఈ పిచ్చి తండ్రి కళ్ళు మూసేలోగా ఆదర్శ వివాహాలన్నారే, అవి ఎలా ఉంటాయో ఒక్కసారి నా కళ్ళకు చూపించరు. అక్షింతలు సచ్చి స్వర్గాలో ఉన్న నా కూతుర్ని కలుసుకుంటాను. కలుసుకుని అమ్మా దేశం మారిపోయింది, ఇంకా ఏ ఆడపిల్లకి కట్నం చావులు ఉండవమ్మా అని చెబుతాను. ఇంకా ఆలోచిస్తారేంది బాబు? తన చేత్తో ఆ పిల్లల్ని ఎత్తిన 4 అత్యంతలు వేయాలని ఆశపడ్డాడు రామయ్య గారు. ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. బాబు, మీరన్నా ఆయన చేతిలో అత్యంతలు తీసాలని దీవించండి బాబు. రండి బాబు. ఒక రామయ్య త్యాగంతో ఒక నీలకంఠం తన కూతురికి ఆదర్శ వివాహం చేశాడు. మీరు ఇలాంటి త్యాగాల కోసం ఎదురు చూడకుండా, మీ కొడుకుల్ని అమ్ముకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తే నా శ్రీకృష్ణావతారం దానంతటదే సమాప్తమైపోతుంది.